ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు అడిగినందుకు ఫస్ట్ టైం నేను అంటూ నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఐఎమ్ అప్లోడింగ్. అండ్ దట్ టు పుష్ప 2 వెరీ గుడ్ అండ్ హై బడ్జెట్ మూవీ, వెరీ గుడ్ మూవీ, చాలా హిట్ అయ్యే మూవీ, చాలా బాగుంది. ప్రీ రిలీజ్ మూవీ ట్రైలర్కి ఇచ్చాను నేను, కానీ ఇప్పుడు ఆఫ్టర్ మూవీ ఇలా ఆఫ్టర్నూన్ చూసాను. నేను మార్నింగ్ షో మిస్ అయ్యాను కానీ ఆఫ్టర్నూన్ చూసాను. మూవీ ఎక్సలెంట్, సూపర్ ఉంది. రియల్గా చెప్పాలంటే జెన్యున్ రివ్యూర్ అని నాకు టాక్ వచ్చింది. అందుకని నేను ఫస్ట్ మీ అందరి సపోర్ట్తోనే, అండ్ ఇది చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే నాకు చెప్పారు ఏమని అంటే, అరే ఆ అప్లోడ్స్ ఈ అప్లోడ్ కదా, నువ్వే ఒక ఛానల్ ఓపెన్ చేయండి, థ్యాంక్స్ ఆల్ ఫర్ హూ హెస్ ఎంకరేజ్ మీ. సో దాని గురించి ఫస్ట్ టైం పుష్ప 2తో నేను ముంగట వస్తున్నాను. మీ ముంగట డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అబౌట్ ది మూవీ చెప్పాలంటే, మూవీ ఓవరాల్ చెప్పాలంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇనీషియల్ స్టార్టింగ్ లిటిల్ బిట్ ల్యాగింగ్ ఉంది, హాఫ్ అన్ అవర్ 45 minutes ల్యాగింగ్ ఉంది, చాలా ట్రాక్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్, ఎవ్రీ సీన్ ఎవ్రీ బిట్ సూపర్. చెప్పాలంటే ఫైట్స్ ఎక్స్ట్రా ఫైట్ అయితే ఒకటి అమ్మవారిలాగా తయారేసి ఉంటుంది అనమాట. అప్పుడు రియల్గా చూస్తే అల్లు అర్జున్ ఫైట్ అది చూస్తే అమ్మవారు రియల్గా అమ్మవారు పైకి వచ్చినట్టే చూపించిండు. ఆయన ఐస్ ఎక్స్ప్రెషన్ అయినా, ఆయన కలర్ అయినా చూస్తే అయితే ఎక్స్ట్రాడినరీ చెప్తున్నాం కదా, థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కొక్క సీన్ సూపర్ ఉంది. అప్పుడు ఆ ఫైట్స్ చాలా బాగుంటుంది, కంపోజ్ చేసిన ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ. అండ్ చెప్పాలంటే ఫస్ట్ మూవీకి ఎక్స్టెన్షనే పెట్టారు. ఏంటంటే మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి మనకి అదేంటంటే స్మగ్లింగ్ క్రైమ్తోనే వెళ్తుంది, గంధం చెక్కలు. అదే సీన్ అదే కంటిన్యూ చేశాడు. షికావట్ ఉండే కదా ఫస్ట్ దాంట్లో ఇంపార్టెన్స్, ఈ మూవీలో తనని ఎంజాయ్ చేసేసాడు అనమాట. సో ఇంకా చెప్పాలి ప్లస్ పాయింట్స్ అంటే సాంగ్స్ ఒక్క దగ్గర కొంచెం డిమోటివేట్ అయింది. ఏంటంటే ఫస్ట్ మూవీలో సాంగ్స్ ఫస్ట్ ప్రీ రిలీజ్ చేశారు, చాలా హిట్ అయినాయి. ఈ మూవీలో చూస్తే సాంగ్స్ మీరు మూవీలో చూస్తే సింక్ అయిపోతారు అనమాట, బ్యాక్గ్రౌండ్ ఆ స్టెప్స్తో సింక్ అవుతారు. ఓన్లీ ఆడియో చూస్తే మాత్రం నచ్చదు. అండ్ ఓవరాల్ చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సింగిల్ మ్యాన్ షో చెప్పాలంటే అల్లు అర్జున్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ మూవీ కంటే డైరెక్షన్ చాలా బాగుంది. సుకుమార్ ఎక్కడ స్టార్టింగ్ బోరింగ్ ఉంది, ల్యాగింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని ఫైట్స్ ఉంటాయి. స్టార్టింగే ఎంట్రీయే ఫైట్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రాడినరీ ఫైట్తోనే స్టార్ట్ చేశాడు. ఎండింగ్ ఇట అస్సలు ఇప్పటివరకు ఏ హీరో ఇప్పటివరకు నేను చెప్తున్నాను, టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు, ఏ హీరో ఇప్పటివరకు అంత సూపర్ ఫైట్ ఇవ్వలేడు, ఎక్స్ట్రాడినరీ ఫైట్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్, నాట్ ఇన్ ఓటీటీ అండ్ దిస్. అండ్ ఓకే, ఫస్ట్ వీక్లో చూడలేని వాళ్ళు సెకండ్ వీక్కి వెళ్ళొచ్చు, హాఫ్ ఆఫ్ ది రేట్స్ డౌన్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ వచ్చేసి మీకు 100 days మూవీ, నథింగ్ టు వరీ. లేట్ అయినా వెళ్ళండి, కానీ ఎంజాయ్ ది మూవీ ఇన్ మూవీ థియేటర్, నాట్ ఇన్ ఓటీటీ. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పింది కరెక్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ. అండ్ ఎండింగ్లో ఒక క్లైమాక్స్ ఇచ్చాడు, ఆ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. నేను ఫస్ట్ టైం ఎమోషన్కి అయిపోయాను అనమాట. బ్రదర్స్ మధ్యలో క్లైమాక్స్ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఎండింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ టీయర్స్ వచ్చేస్తాయి అనమాట. మూవీ అయిపోయింది అనుకుంటే ఆ క్లైమాక్స్ మళ్ళీ యాడ్ చేశాడు, చాలా బాగుంది. అండ్ అంటే ఎండింగ్ వరకు చూస్తే మనకే తెలుసుకోవచ్చు పార్ట్ 3 అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. డెఫినెట్లీ పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో వచ్చేసి మెయిన్ విలన్ వచ్చి జగపతి బాబు ఉంటాడు. ఇప్పుడు అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎలా తీస్తాడు అనేసి మళ్ళీ వెయిటింగ్. బట్ ఏంటంటే 3 to 4 years వెయిట్ చేయాలి, ఆ వెయిటింగ్ పీరియడ్ టైంకి డెఫినెట్. అండ్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్, ప్రీవియస్లీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, మూవీ విల్ క్రాస్ అరౌండ్ 800 crores, దట్స్ గ్యారంటీ. ఓవరాల్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్, ఎంజాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.